శనివారం సంగారెడ్డిలోని మల్కాపూర్ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థికి భారీ మెజారిటీ ఖాయమన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకే అందరూ కృషి చేయాలని తెలిపారు. ఒక్కడే ఉన్నాడు, ఏకైక ముద్రాలు మన నాయకుడు అన్న ఎల్ఐసి యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ శ్రీహరి ఉన్నాడు కదా. ఇక ఆయనకి ఇంకెవరు ముద్రాజు అని ఈయన పేరు చర్చల్లో కాంగ్రెస్ క్రాంతికో మీడియా చర్చల్లో జరుగుతుంటుంది. మన పార్టీ లీడర్ కూడా అంటుంటారు. అది నాకు తెలుసు. ఇక అదిగా సీఎం రేవంత్ రెడ్డి గారు మహేష్ గౌడ్ రాహుల్ గాంధీ గారి డిసిషన్లు, ఖార్గే గారి డిసిషన్లు వాళ్ళు ఏం నిర్ణయం చేస్తారు. కానీ మన తెలంగాణ పాలిటిక్స్లో ముదిరాజు నాయకుడు మనకి ఎవరైనా అంటే శ్రీహరి. ఓకే, ఇది ఒక్కటి రైట్. నేను మహేష్ గౌడ్ కూడా, మహేష్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళందరూ అనుకుంటారు. నేను టీవీలో కూడా చూసిన ముదిరాజులకు ఎవరికి ఇస్తే బాగుంటుందంటే మనకు ఆల్రెడీ యూత్ కాంగ్రెస్ ఎన్ఐసి నుంచి వచ్చిన శ్రీహరి ఉంటాడు కదా, మక్తల్ వచ్చి. ఇక పార్టీలో కూడా గాంధీ గారు కూడా అదే చర్చ జరుగుతున్నది. ఇక ముదిరాజు అంటే ఆయనే కదా, శ్రీహరే కదా. ఒక్కడే ఉన్నాడు, ఏకైక ముదిరాజు ఉన్నాడు మన నాయకుడు. అంటే ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ శ్రీహరి ఉన్నాడు కదా. ఇక ఆయనకి ఇంకెవరు ముదిరాజు అని ఈయన పేరు చర్చల్లో కాంగ్రెస్ క్రాంతికోన్ మీడియా చర్చల్లో జరుగుతుంటుంది. మన పార్టీ లీడర్ కూడా అంటుంటారు. అది నాకు తెలుసు అంతే. ఇక అదిగా సీఎం రేవంత్ రెడ్డి గారు, మహేష్ గౌడ్, అది రాహుల్ గాంధీ గారి డిసిషన్లో, ఖార్గే గారి డిసిషన్లో వాళ్ళు ఏం నిర్ణయం చేస్తారో. కానీ మన తెలంగాణ పాలిటిక్స్లో ముదిరాజు నాయకుడు మనకి ఎవరయ్యా అంటే శ్రీహరి. ఓకే, ఇది ఒకటి రైట్. అర్థమైంది కదా. మన ముదిరాజు బిడ్డ, ముదిరాజు బిడ్డ, ముదిరాజు సంఘ బిడ్డ. కాంగ్రెస్లో ముదిరాజుల నాయకుడు, ముదిరాజు రాష్ట్రంలో ఉన్న ముదిరాజు అందరూ గమనించాలి. ఇది విన్నారా? రాష్ట్రంలో ముదిరాజులందరూ కూడా గమనించాలి. కాంగ్రెస్ పార్టీలో ఒక శ్రీహరి, ఒక ముదిరాజు నాయకుడు ఉన్నాడు. ఆయనకు అండగా నిలబడితే ముదిరాజులకు అండగా దండగా కాంగ్రెస్ పార్టీ ద్వారా అన్ని పనులు చేయిస్తాడు అని ఒక బలాన్ని ఇవ్వాలి నాకు. అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇంకా ఇస్తుంది ఆయనకు. ఓకే, కాబట్టి రేపు మీ అందరి దిక్కే ఆయన చెప్తాడు. ఒకవేళ ఆయన తీసుకుంటాడు, నేను కాదు, శ్రీహరి తీసుకుంటాడు. కాబట్టి మీరు అందరు సక్సెస్ కావాలని, మీ అందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్స్ మీరు ఒప్పించుకొని కాంగ్రెస్ అభ్యర్థికి మెజార్టీ సంగారెడ్డి వచ్చేటట్టు చూసుకోవాలని, చేయాలని మీ అందరికి మరొక్కసారి సూచన తెలియజేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.